హాయ్ ఆల్, టుడే స్టోరీ విక్రమ బేతాళుని కథలు. విక్రమ బేతాళుని కథలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం కదా. మీకు కూడా మీ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా వీటిని చదువుతారని ఆశిస్తూ మీకోసం బేతాళ కథలు. కథ ప్రారంభం. సమస్త ప్రాణికోటికి అన్నపానీయాలను సమకూర్చే పరమేశ్వరుడికి ఒకానప్పుడు ఓ రాజ్యంలో అత్యంత సుందరమైన ఆలయాన్ని నిర్మించాడు ఒక మహారాజు. ఆయన పూర్వజన్మ సుకృతము ఆ ఆలయ శంకుస్థాపన ముహూర్త బలమో గాని పరమశివుడు పార్వతీ సమేతుడై స్వయంగా వచ్చి విగ్రహ ప్రతిష్టాపనకు బ్రహ్మోత్సవం వహించాడు. ఆనాటి నుండి శివపార్వతులిద్దరూ ప్రతి మాస శివరాత్రికి ఆలయానికి వచ్చి రాత్రంతా జాగారం చేసి పోతుండేవారు. భక్తులకు ఆ ఆలయం కొంగు బంగారమైంది. వరాలు జల్లుచు కురిపించే పుణ్యక్షేత్రమై వర్ధిల్లసాగింది. ఒక మహాశివరాత్రి నాడు పార్వతీ సమేతుడై పరమశివుడు ఆలయానికి విచ్చేశాడు. ఆ సమయంలో కన్నులు బరువెక్కి కంటి మీదకు నిద్ర ముంచుకొస్తున్న పార్వతి, నాదా, ఈ కన్నుల బరువును ఆపలేకపోతున్నాను. ఈ నిద్ర దూరం కావడానికి కథా కాలక్షేపం కావాలి. ఆ కథలు మునుపెన్నడూ ఎవ్వరూ విననివి తెలియనివి అయి ఉండాలి. చెప్పే మీకు వినే నాకు తప్ప ఎవ్వరికీ తెలుసుండరాదు అంటూ కోరింది. పరమశివుడు తన అర్ధనారీశ్వరి కోరికను అంగీకరిస్తూ, దేవి, నీవు కోరినట్లే అటువంటి కథలనే చెబుతాను. కానీ కథ చివరన ఒక ప్రశ్న అడుగుతాను, నీవు సమాధానం చెప్పాలి, సరేనా అన్నాడు. పార్వతీదేవి సరేనంటూ తలాడించింది. ఆ దేవాలయానికి విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు పూజాది కాలాలను నిర్వహిస్తున్నాడు. ఆనాడు శివరాత్రి పర్వదినం కావడం, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల అతడికి ఆలస్యమైంది. గర్భగుడి తలుపులు మూసి బయట చిందరవందరగా ఉన్న ఆలయ గదులన్నీ శుభ్రం చేస్తుండగా పార్వతీ పరమేశ్వరుల సంభాషణ అతని చెవిన పడింది. ఆహా, ఏమి నా భాగ్యం! శివపార్వతులను కల్లారా చూసి తరించే అవకాశం దొరికింది కదా అనుకొని గర్భగుడి తలుపులకు ఉన్న రంధ్రాలలో నుండి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని ఆ తర్వాత శివుడు పార్వతీకి చెప్పే కథలన్నీ విన్నాడు. ఇంటికి పోయి భార్యకు ఈ విషయం చెప్పాడు. ఆమె నమ్మలేదు. నీవు చెప్పేది అబద్ధం అంది. ఆమెను నమ్మించేందుకు పార్వతీకి శివుడు చెప్పిన కథలు ప్రశ్న సమాధానాలతో చెప్పేశాడు. ఆడవారి నోట్లో రహస్యం ఆవగింజైంతైనా దాగదు కదా. ఆ బ్రాహ్మణుని భార్య చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ ఆ కథలను ప్రశ్న సమాధానాలతో సహా చెప్పేసింది. ఈ కథలు ఆ నోట లోకమంతా పాకాయి. లోక సంచారి అయిన నారదుడికి ఈ కథల సంగతి తెలిసింది. లోక సంచారి కలహ భోజన ప్రియుడు కదా. ఇంకేముంది, ఈ విషయం తిన్నగా పోయి పార్వతీకి చెప్పాడు. నేను నా భర్తను లోకంలో ఇంతకు ముందెన్నడూ లేనివి, ఎవ్వరూ విననివి, ఎవ్వరికీ ఎప్పటికీ తెలియని కథలు చెప్పమని కోరాను. తీరా ఆ కథలు భూలోక వాసులందరికీ తెలిసాయి. అంటే నా పతి చెప్పిన కథలన్నీ ఇంతకు ముందు ప్రచారంలో ఉన్నవేనా అనుకుంది. పరమేశ్వరుడిపై అలిగి నిలదీసింది. గతుక్కుమన్నాడు శంకరుడు. జరిగింది తెలుసుకోవడానికి తన దివ్య దృష్టిని సారించాడు. బ్రాహ్మణుడి ఉదాంతం శివుని దృష్టి పథకంలోకి వచ్చింది. జరిగింది పార్వతీకి వివరించి బ్రాహ్మణుని బేతాళుడిగా చెట్టును ఆశ్రయించుకొని శపిస్తాడు. తాను చేసిన తప్పును తెలుసుకొని శివుణ్ణి బ్రాహ్మణుడు శరణు కోడాడు. బోలాశంకరుడు అతడిపై జాలిపడి, 30,000 సంవత్సరాలు అలాగే పడి ఉండు. నిన్ను వశం చేసుకోవడానికి విక్రమార్కుడనే రాజును ఒక మాంత్రికుడు వినియోగించుకుంటాడు. అప్పుడు అతనికి ఈ కథలు చెప్పి సమాధానం చెప్పమను. అతడు సమాధానం చెప్పలేనిదే చివరి కథ. ఆ తర్వాత అతనికి మాంత్రికుని పన్నాగం చెప్పు. నీవు రాజు వశమై అతడు జీవించినంతకాలం అతడికి సేవ చేసి అతడు శరీరంతో స్వర్గానికి వచ్చినప్పుడు నీవు కూడా శాప విముక్తి పొంది స్వర్గాన్ని చేరుకో అంటూ శాపమోచన మార్గం ఉపదేశించి అంతర్ధానమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు బేతాళుడై ఆనాటి నుండి శివుడి ఆజ్ఞ మేరకు చెట్టును ఆశ్రయించుకొని విక్రమార్కుని రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు. బేతాళుణ్ణి శ్మశానాల్లో తిరుగాడే మానవాతీత శక్తులు గల ఒక పిశాచ గణపతిగా భావిస్తారు. శాంతిశీలుడు అనే తాంత్రిక భిక్షువు బేతాళుణ్ణి సిద్ధింప చేసుకుని తద్వారా భూలోకానికి ఆపై విద్యాధరులకు కూడా మహాచక్రవర్తి కావాలని ప్రగాఢంగా వాంఛిస్తాడు. ముందుగా బేతాళుణ్ణి వశం చేసుకోవడానికి కావలసిన మహాసాహసిగా ప్రతిష్టాన రాజ్యానికి రాజైన త్రివిక్రమసేనుణ్ణి గుర్తిస్తాడు. ఈ కథలోని రాజు విక్రమసేనుడు సంస్కృత సాహిత్యంలో త్రివిక్రమసేనుడుగా, భారతీయ భాషల్లో విక్రమార్కుడుగా, విక్రమాదిత్యుడుగా పేర్కొనబడ్డారు. కథలోకి వెళితే,
ఉజ్జయిని నగరాన్ని బట్టి సహాయంతో విక్రమార్కుడు జనరంజకంగా పాలిస్తున్నాడు. ధర్మదేవత 4 పాదాల నడుస్తుంది. 6 ఋతువులు గతి తప్పక వచ్చిపోతున్నాయి. పంట పొలాల్లో కలకలలాడుతున్నాయి. ప్రజల మధ్య ప్రేమాభిమానాలు సుఖశాంతులు వెల్లువిరుస్తున్నాయి. సకల కళలు విద్యలు ఆదరణలు పొందుతున్నాయి. అటువంటి సమయంలో విక్రమార్కుడు ఒకనాడు కొలువుదీరి ఉండగా ఒక సాధువు ఆ సభలోకి ప్రవేశించాడు. కాషాయధారణ, నుదుటిన విభూది రేఖలు, భుజానికి ఒక జోలె, కాళ్లకు పాదుకలు. ఆ సాధువు వచ్చి రావటంతోనే విక్రమసేనునికి నమస్కరించాడు. విక్రమార్కుడు ఆ సాధువును సుమచిత రీతిలో గౌరవించి ఆయనకు పళ్ళు ఫలాలను ధన కాది వస్తువులను సమర్పించాడు. ఆ సాధువు వాటిని స్వీకరించకుండా చిరునవ్వుతో తిరస్కరిస్తూ మౌనంగా విక్రమార్కుడికి ఒక దానిమ్మ పండును సమర్పించుకొని వెళ్ళిపోయాడు. విక్రమార్కునికి ఆ సాధువు ప్రవర్తన వింతగా తోచింది. తపశ్శక్తి సంపన్నుడైన ఆ సాధువు తను ఇచ్చినవి స్వీకరించకుండా మౌనంగా చిరునవ్వు నవ్వి దానిమ్మ పండు ఇచ్చిపోవడంలో ఏదో అంతర్యం ఉండి ఉంటుందని, అది ఆయనకై ఆయన చెప్పే వరకు వేచి చూడాలనుకున్నాడు. ఎందుకైనా మంచిదని ఆ సాధువు ఇచ్చిన దానిమ్మను భద్రపరచమని సేవకులకు ఆదేశించాడు. అలా కొంతకాలం గడిచింది. ప్రతిరోజు సాధువు విక్రమార్కుడిని దర్శించుకొని క్రమం తప్పకుండా దానిమ్మ పండుని ఇచ్చి వెళుతున్నాడు. ఒకనాడు ఒక సేవకుడు తీసుకువెళ్తున్న దానిమ్మ పండును చేజారి కిందపడి విచ్చుకొని అందులో నుండి దానిమ్మ గింజలకు బదులుగా రత్నాలు నేలజారతాయి. ఆ సేవకుడు ఆశ్చర్య భయాలకు లోనయ్యాడు. ఆ వింత ఆ సేవకుడు విక్రమార్కునికి వివరించాడు. విక్రమార్కుడు ఆశ్చర్యపోయి మిగిలిన పండ్లన్నింటిని ఒలిపించగా వాటన్నిటిలోనూ రత్నాలే ఉన్నాయి. మరునాడు సాధువు యథాప్రకారం విక్రమార్కుడిని దర్శించుకొని పండును అందివ్వబోయాడు. అప్పుడు విక్రమార్కుడు, మహాత్మా క్షమించండి, మీరు తపశ్శక్తి సంపన్నులు, మీరు నా నుండి ఏదో ఆశిస్తున్నారని తొలినాడే నేను సమర్పించిన కానుకలను మీరు తిరస్కరించిన నాడే అనుకున్నాను. మహాత్మా, నేను రాజును, ఇవ్వడమే గాని తీసుకోవడం మా జాతి లక్షణం కాదు. అయినా ఇంతకాలం మీరిచ్చిన ఫలాలను మీరు చిన్నబుచ్చుకోకూడదనే పుచ్చుకున్నాను. మీరిచ్చినవన్నీ సాధారణమైన దానిమ్మలు కాదు, వాటిలో గింజలకు బదులుగా రత్నాలు ఉన్నాయి. అంత మహత్తరమైన ఫలాలను మీ నుండి పుచ్చుకోవడం నాకు చిన్నతనమే కాదు, ఉచితంగా ఇతరుల నుండి ఏదీ ముట్టరాదని నా నియమానికి విరుద్ధం. మరొకసారి క్షమించండి. మీరు నా నుండి ఆశిస్తున్నది ఏమిటి? నాకు సెలవయ్యండి. ఆఖరికి అది నా ప్రాణాలైనా ఎంతో ఆనందంగా మీకు సమర్పించుకుంటాను అంటూ విక్రమార్కుడు ఆ సాధువును అడిగాడు. ఆ సాధువు చిరునవ్వుతో, రాజా, నీ సందేహం నిజమైనది. నేను నీ నుండి సాయం కోరే నీకు ఆ రత్నాల దానిమ్మలను సమర్పించాను. కానీ అందులో నా స్వార్థం లేదు, లోక కళ్యాణం కోసమే. మహాత్మా, కాస్తంత వివరంగా చెప్పండి. రాజా, నేను లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం తలపెట్టాను. దానికి నీ సాయం కావాలి. రాజుకు ఏది సమర్పించుకోకుండా సాయం కోరరాదు. అందుకే నీకు ఆ ఫలాలను సమర్పించాను. సాధువు, నీకిష్టమైతే రాబోయే అమావాస్యకు ముందు రాత్రి రాజును శ్మశానానికి వచ్చి తనను కలవమంటాడు. అలాగే మహాత్మా అంటూ విక్రమార్కుడు రాజ్యభారం బట్టీకి అప్పగించి బయలుదేరి వెళ్ళాడు. ఆ విధంగా అర్ధరాత్రి శ్మశానానికి వచ్చిన రాజును ఆ భిక్షువు విక్రమార్కుడిని సరాసరి అడవి మధ్యలో ఉన్న దేవి ఆలయంకు తీసుకువెళ్ళి, రాజా, ఇక్కడికి ఉత్తరంగా ఉన్న మర్రి చెట్టు కొమ్మకు ఒక శవం వేలాడుతూ ఉంటుంది. అది బేతాళుని శవం. దాన్ని తీసుకొచ్చి నీవు నాకు అప్పగించాలి. ఆ బేతాళుడు మహాజిత్తుల మారి నీవు అతన్ని భుజానికి ఎత్తుకున్న క్షణం నుండి ఇక్కడకు వచ్చే వరకు మౌనవ్రతం పాటించాలి. నీకు మౌన భంగం కలిగితే బేతాళుడు తిరిగి చెట్టును ఆశ్రయిస్తాడు. 3వ జాము గడిచే వేళకు నా పూజ పూర్తవుతుంది. ఆ సమయానికి నువ్వు ఆ బేతాళునితో ఇక్కడికి చేరుకోవాలి అంటూ విక్రమార్కునికి చెప్పాడు. విక్రమార్కుడు దేవికి నమస్కరించి బేతాళుడున్న శవమున్న చెట్టు వైపు వెళ్ళాడు. కొంతసేపటికి చెట్టును చేరిన విక్రమార్కుడిని బేతాళుని భుజానికి ఎత్తుకొని ముందుకు సాగగా అతనికి మౌనభంగం కలిగించడానికి బేతాళుడు, రాజా, ప్రయాణంలో అలసట లేకుండా నీకొక కథను చెబుతాను, విను. కథ పూర్తయిన తర్వాత నిన్నొక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకుండా నీ మౌనవ్రతాన్ని కొనసాగించావా నీ తల 1000 వక్కలవుతుంది అంటూ శాపం ఇచ్చి కథను ప్రారంభించాడు. రాజు సరి అయిన సమాధానం చెప్పడంతో మౌనభంగం జరిగినందున బేతాళుడు శవంలో నుంచి అదృశ్యమైపోతాడు. దాంతో బేతాళుని పట్టి తేవడం కోసం మళ్ళీ ప్రయత్నిస్తాడు.
ఈ విధంగా ప్రతిసారి బేతాళుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించడం, బేతాళుడు చిక్కుముడులతో ఉన్న కథలను వరుసగా చెప్పడం, ప్రతి కథ చివరలో ప్రశ్నలు వేయడం, ఆ రాజు వాటికి సరియైన సమాధానం ఇవ్వడం, బేతాళుడు అదృశ్యం కావడం, రాజు మళ్ళీ పట్టు విడవకుండా బేతాళుడు కోసం ప్రయత్నించడం జరుగుతుంది. చివరకు 24 కథలోని చిక్కు ప్రశ్నలకు రాజు సమాధానం చెప్పలేకపోవడం జరుగుతుంది. చిట్ట చివరి 25వ కథలో విక్రమార్కుడు బేతాళుని వలన ఆ కపట తాంత్రిక సిద్ధుని కుటిల పన్నాగాన్ని తెలుసుకోవడం, దానిని యుక్తితో ఛేదించి బేతాళుని సిద్ధింప చేసుకోవడంతో ఈ బేతాళ కథలు ముగుస్తాయి. బేతాళ కథల కోసం మన నెక్స్ట్ వీడియోని చూడండి. ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మా కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.